ఇది రోడ్డు కాదు, ఇది హుస్సేనిపుర పోరాటం. ప్రజల ఆశలకు వచ్చిన కొత్త వెలుగు. కరీంనగరంలోని 33వ డివిజన్ హుస్సేనిపుర ఈరోజు అభివృద్ధి బాటలో కొత్త చరిత్రను రాస్తుంది. చాలా సంవత్సరాలుగా ధూళి, గుంతలు, ఇబ్బందులు ఈ ప్రాంత ప్రజలు భరించారు. కానీ ఇప్పుడు ఈ రోజులకు చెక్ పెట్టేలా సీసీ రోడ్ నిర్మాణ పనులు అతివేగంగా కొనసాగుతున్నాయి. దక్కన్ స్కూల్ నుంచి మొహాబూబియా మసీద్ వరకు నూతనంగా నిర్మిస్తున్న ఈ సీసీ రోడ్లు నిజంగా ప్రజల కలలకు రూపమిస్తుంది. ఇది కేవలం మాటలు కాదు, సుడా ఆధ్వర్యంలో నాణ్యత ప్రమాణాలతో పనులు జరుగుతున్నాయి. అందుకే పనుల్లో వేగం ఉంది, పనుల్లో నమ్మకం ఉంది. ఈ రోడ్డు పనులను చూసి హుస్సేనిపుర పోరాటం కాలనీ వాసుల ఆనందోత్సవాలతో పొంగిపోతున్నారు. చాలా రోజుల తర్వాత మా ప్రాంతంలో రోడ్డు పడుతోంది అని ప్రజలు భావోద్వేగంతో చెబుతున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. హైమాక్స్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజే లైట్ల అమరిక పూర్తి కావడం ఈ ప్రాంతానికి భద్రత, వెలుగు రెండింటిని తీసుకొచ్చింది. రాత్రైనా ఇక చీకటి లేదు, భయం లేదు. ఇది నిజమైన అభివృద్ధి. అయితే ప్రజల కోరిక ఇక్కడితో ముగియడం లేదు. ఈ ఒక్క రోడ్డు కాదు, మిగతా రోడ్లను కూడా అభివృద్ధి చేయాలి అని ప్రజలు కోరుతున్నారు. లైట్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థను కూడా సరి చేయాలి అని బలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది రాజకీయాల కోసం చేసే అభివృద్ధి కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో చేసిన అభివృద్ధి. హుస్సేని పోరాటం ఇది వెనక్కి కాదు, అభివృద్ధి దిశగా ముందుకు మాత్రమే. ఇది మొదలు మాత్రమే. ఇంకా చాలా రావాలి.